ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. క్రీస్తు కృప మీ అందరికీ తోడుండును గాక. మర్మదారా దేవుని పిల్లారా, ఇంతవరకు దేవుడు ఎందుకు త్రిత్వం అవుతాడు, ఎలా త్రిత్వము అనేది నాకు తెలిసిన సబ్జెక్టు చెప్పాను. క్రీస్తు దైవత్వం మీద ఎటు తిరిగి ఆది నుండి పోరాటం జరుగుతుంది. పరలోకముని సాతాను క్రీస్తు దైవత్వం మీద మెరుపుదాడి చేశాడు, వాణ్ణి దేవుడు కిందకు దుబ్బేశాడు. ఈ సంగతి అందరికీ తెలుసు. భూమి మీద కూడా క్రైస్తవ్యములో క్రీస్తు దేవుడు కాకుండా చేయాలి, నరుణ్ణి చేయాలి అని సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. సకల ప్రయత్నాలు ఎన్ని చేసినా వాడు మరి విఫలమైపోతాడు, ఓడిపోతాడు. ఇది నిజం, సత్యం. దేవుడు త్రిత్వము కాదు, ఒక్కడే దేవుడు అని అంటున్న వాళ్ళు ఉన్నారు. త్రిత్వములో ఒక వ్యక్తి క్రీస్తుని ఒప్పుకోకుండా ఆయన సృజింపబడ్డ వ్యక్తులని కూడా అంటున్నారు. ఇంకా రకరకాల త్రిత్వం మీద ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల గురించి నేను చాలా విషయాలు చెప్పాను. ఇప్పటి నుండి మరి వాళ్ళు ఏ వచనాలు తీసుకొని అపార్థం చేసుకుంటున్నారో వాటిని ఒక్కొక్కటి నేను కొన్ని వారాలు పెడతాను. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఆ వచనాలను బట్టి సత్యాన్ని గ్రహించండి. దేవుడు మీ హృదయాన్ని తెరుస్తాడు. మంచిది. నేటి మన ధ్యానం కొరకు ద్వితోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలు. మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. అద్వితీయుడు అనగా ఏమి? ఒక్కడైన వాడు, రెండు కానివాడు, ఏకైక అనాలి. ఒకే ఒకడు, ఏకైక తండ్రి, సృష్టికర్త దేవుడు. దేవుడు ఏకైక, ఒక్కడే అద్వితీయుడు యెహోవా అన్న తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు దేవుడు ఎట్లయితాడు? ఒక్కడే దేవుడు అన్న తర్వాత, ఒక్కడే మన తండ్రి అన్న తర్వాత మళ్ళీ రెండవ ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? రెండవ ఆయన ఎట్లా దేవుడు అవుతాడు అనే ఈ వచనాన్ని పట్టుకొని మరి దేవుడు ఒక్కడే, ఇక తిరుగు ఉండదు. యేసుక్రీస్తు యొక్క పరిచర్య, ఆయన జీవితము, ఆయన ఉనికి అంతా కూడా సృష్టిలో ఒక వ్యక్తి ఆయన, కానీ దేవునిలో ఒక భాగం కాదు అని కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళు. పూర్తిగా లేని వాళ్ళు, అంటే దైవుని యొక్క తత్వం, సృష్టికర్త తత్వం ఎరగని, పూర్తిగా తత్వం ఎరగని వాళ్ళు. మన దేవుడు అద్వితీయుడు తండ్రి ఒక్కడే అంటుంది కదా లేఖనము. నేను కొన్ని వచనాలు మీకు చూపించి కొంత సత్యాన్ని మీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. రైట్. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. దేవుడు అద్వితీయుడే, కుమారుడు అద్వితీయుడట. ఈ మాటని మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుడు ఒక్కడే, ఏకైక దేవుడు, ఒకే సృష్టికర్త. కుమారుడు ఏకైక కుమారుడు, నా యేసయ్య, సృష్టికర్త అయిన మన తండ్రి ఉన్నాడు కదా యెహోవా, ఆయనకు ఒక్కడే కొడుకున్నాడట. మరి ఈ కోటాను కోట్ల దేవదూతలు, ఈ లక్షలాది మంది భక్తులు, మనుషులు, వీళ్ళందరూ మరి మన దేవునికి పుట్టలేదా? వీళ్ళు పిల్లలు కాదా? ఒక్కడే కొడుకున్నాడా? ఆ దేవుని వలన కలిగిన అద్వితీయ కుమారుడట. మరి మనమందరం ఎవరి వలన కలిగినాం? దెయ్యాల వలన కలిగినామా? ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నారా? మనం కుమారులం కాదా? బిడ్డలం కాదా? యోబు 1:6 ఒకసారి చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. దేవదూతలు అన్న కాడ కింద పుట్టినోట్లు ఏముంది? దైవ కుమారుడు. అంటే దేవదూతలందరూ దేవుని కుమారులే కదా. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అంటే ఇటు భూమి మీద రక్షింపబడుతున్న వారు దేవుని పిల్లలు, దేవుని కొడుకులే, కుమారులే. పరలోకమందున్న దేవదూతలు కూడా యోబు ప్రకారం, యోబు గ్రంథంలో మనం చదివిన ప్రకారం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం వాళ్ళు దేవుని కుమారులు. మరి మనందరము దేవుని కుమారులేం కదా. మరి ఆయనకు ఒక్కడే కొడుకున్నాడు అంటే లేఖనం అద్వితీయుడు. ఏదో ఉందండి అక్కడ. తండ్రి అద్వితీయుడు అన్న తర్వాత మళ్ళీ అద్వితీయ కుమారుడు కూడా ఒక్కడే ఎక్కడ పుట్టిండు? ఆయనకు ఒక్కడే పుట్టిండా?
ఎలా పుట్టాడు? మరి ఈ కోటాను కోట్ల దేవదూతలు ఈ మనుషులు పుడుతున్న వారు కూడా పిల్లలే అంటుంది కదా లేఖనం. 18వ వచనం చదవమ్మా. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చూసారా? మళ్ళా ఒక్కడే కుమారుడు తండ్రి రొమ్మున ఉన్నాడట, ఆయన ఒక్కడే కొడుకట. కొడుకు అంటే మేమందరం కొడుకులం కాదా? నువ్వు కలగజేస్తే సృజింపబడలేదా? సృష్టికర్త ఆ యేసు ప్రభుని ఆయన తండ్రే సృజించాడని అంటున్నారు కదా. సృష్టించిన వాడు సృష్టిలో ఒకడైన వాడైతే మరి మనందరిని ఎవరు సృజించిండ్రు? మనందరము సృష్టిలో కుమారులము. దేవదూతలు కానీ మానవులు కానీ దేవుని కుమారులే. కానీ సృష్టింపబడ్డ కుమారుల గురించి లేఖనం ఏం చెబుతుంది? సృష్టింపబడని కుమారుడి గురించి ఏం చెప్తుంది? అసలు సృష్టింపబడని వానికి కుమారుడని పేరు ఎందుకు పెట్టాడు అనేది మీరు వెనక్కి వెళ్ళి నా ప్లేలిస్టులో మీరు చక్కగా వినండి. మొత్తం త్రిత్వం గురించిన ఆ వీడియోలు అన్నీ వినండి. మొత్తం అన్నీ దొరుకుతాయి మీకు ఆధారాలు. ఇక ముందు కూడా చాలా విషయాలు మీకు చెప్తాను. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచ అంటే ఈ దేవదూతల లోకాలలో ఎవ్వరూ ఆయనను బయలుపరచలేరు. ఆ తండ్రి గురించిన వివరణ కానీ, తండ్రి దైవత్వం గురించి కానీ, తండ్రి లోపల ఉన్న ఆ సృజనాత్మకమైన శక్తి, ఆ లోపల ఉన్నటువంటి తన మనోప్రపంచంలో, తండ్రి మనోప్రపంచంలో ఉన్న భూత భవిష్యత్తు కాలాల చరిత్రలు కానీ, ఉన్నవి కానీ, రాబోతున్నవి కానీ, ఇంకేం చేయబోతున్నవి కానీ ఒక్క కుమారునికి ఎందుకు తెలుసు అంటే ఆ రొమ్మును అత్తుక్కొని ఆ రొమ్ము నుండి బయటకు వచ్చినోడు గనక ఏకైక కుమారుడు. ఇక ఎవ్వరికి ఏ దేవదూతలు కానీ మనుషులు కానీ కుమారులని సృష్టిలో సృష్టింపబడ్డ కుమారులు ఎవ్వరు కూడా తండ్రిని గురించి ఎరుగరు, ఆయన బయలుపరిస్తేనే కానీ. చూడండి, మరి అద్వితీయుడు ఒక్కడే దేవుడు, ఒక్కడే కుమారుడు, ఒక్కడే పరిశుద్ధాత్ముడు, ఒక్కడే అనే మాట నేను అనేక సార్లు దాని వివరణ నేను ఇచ్చాను అంతకుముందు వీడియోలో. చూడండి, ఈ మాట ఎందుకంటున్నా ఇంకా కొంతకాలంలో మొత్తము వీళ్ళు ఇసిన ఏ వచనాలు వాడుకొని వీళ్ళు అబద్ధం బోధిస్తున్నారో వాటికి నేను సమాధానం చెప్పిన తర్వాత నేను నా తుది వివరణ మొత్తం త్రిత్వం అంతా కలిపి తుది మాటలు నేను ఒక్క వీడియోతో క్లోజ్ చేసేస్తా. ఇక అప్పటికీ మనుషులకు త్రిత్వాన్ని అర్థం కాకపోతే అది దేవుడు ప్రణాళికలో లేనివారని నేను అనుకుని సైలెంట్గా ఉంటాను. అర్థం చేసుకున్న వారు ధన్యులని ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువు. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా చేసుకొనేను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. రైట్, దేవుడు నా సొంత తండ్రి అని చెప్పుకున్నాడు యేసయ్య. అంటే కిరాయి తండ్రులు కూడా ఉంటారా? మనకేమన్నా కిరాయి తండ్రి? సొంత తండ్రి కాదా దేవుడు? ఏదో ఉంది ఈ మాటల్లో, దీని వెనకాల ఏదో దాగి ఉంటుంది. దేవుడు నా సొంత తండ్రి అని చెప్పుకున్నందుకు యూదులు అతన్ని కొట్టి చంపాలనుకున్నారట. నువ్వు మామూలుగా మాలాగా కుమారుడు అని చెప్పుకోవాలి కానీ సొంత తండ్రి అంటావేందని నీకు? నువ్వు సృష్టిలో ఒక వ్యక్తివి, మానవుడివి. నువ్వు ఆయన రొమ్మున ఉన్న కుమారుడవా? అంటే ఈ యూదుల విషయాలు చాలామందికి తెలియదు. ఏమిలరా, యేసుక్రీస్తుని గురించిన స్పష్టమైన వివరణ యూదులందరికీ ఉండదు. కొంతమంది ఆయన ఒక రాజుగా వస్తాడు అని, సడన్లీగా ఊడిపడతాడని కొంతమంది అనుకుంటారు. కొంతమంది యూదులు లేదు ఆయన రాజుగా పుడతాడు, దావీదు సంతానం అనుకున్నారు. కానీ కొంతమందికి ప్రవక్తన లేఖన సారము తెలిసిన వాళ్ళు పరలోకము నుండి దేవునిలోని ఒక భాగమైన వస్తాడని అనుకున్నారు. ఇట్లా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయని నేను పోయిన వీడియోలో కూడా కొన్ని చెప్పాను. ఇక ముందు వీడియోలో కూడా నేను ఇవన్నీ చెప్తాను మీకు. ఇశ్రాయేల్ యూదుల తెగల్లో ఎస్సన్నీలు అనే ఒక తెగ ఉన్నది. యోహాను గారు అడవిలో పెరిగింది, తేనెలు మిడతలు తిన్నది. వాళ్ళ దగ్గర ఉండే ఈ గ్రంథాలను చదివి అనేక సంగతులు ధర్మశాస్త్రం గురించి దేవుని మర్మములు తెలుసుకున్నవాడు. ఆ ఎస్సన్నీలు పరమాత్ముడు దేవునిలో ఒక భాగం వస్తాడు అని నమ్ముతారనమాట. అలాంటి తెగలు ఉన్నాయి. యూదులు అనగానే అందరికి ఒకటే అభిప్రాయం ఉంది అనుకోకండి. లేఖనాలు అర్థము కాక అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పౌలప్పుడు అదే జరిగింది, తర్కం జరిగింది యూదులతో. ఒకడు పునరుద్ధానం నమ్ముతారు, ఒకరు నమ్మరు. చూశారా?
ఒకడు ఆత్మ దేవదూతలు నమ్ముతాడు, ఒకడు ఆత్మలు లేవు అంటాడు, పునరుద్ధానం లేదంటాడు. ఇట్లా రకరకాల అభిప్రాయాలు. అలాగే ఈరోజు కూడా సైతాన్ గాడు క్రైస్తవుల్లో దూరి రకరకాల అభిప్రాయం. కానీ యథార్థమైన మనసు ఎవరికి ఉంటుందో వాడు తప్పుగా ఒకవేళ అర్థం చేసుకున్నా సత్యం దొరికినప్పుడు వదిలిపెట్టుకోడు. అది యథార్థవంతుడి లక్షణం. మొండికేసేవాడు ఎవడు యథార్థవంతుడు కాదు. అయితే తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడు. ఒక్కడే తండ్రి అద్వితీయుడు, ఒక్కడే అద్వితీయ కుమారుడు, ఒక్కడే కొడుక లేరా? ఎబ్రీ 2:10 ఒకసారి చదవమ్మా. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. రైట్, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా తన రక్షకుని శ్రమ పెట్టని ఉంటుంది. రైట్, అనేకులైన కుమారులు అంటే రక్షింపబడుతున్న వాళ్ళందరూ కుమారులే. మరి అద్వితీయ కుమారుడు అంటే ఏంది? ఆయనకు ఒక్కడే కొడుకు ఉన్నాడా? ఈ ఒక్క కొడుకు ఎవరు? ఈ ఒక్క కొడుకు లక్షణం ఏంటి? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అసలు అంటే సృష్టి లోపల సృష్టింపబడ్డ కుమారుడు కాదు. ఈ సంగతి కొంతమందికి తెలుసు యూదులలో. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు, నువ్వు సొంత తండ్రి అంటావేంటే నిన్ను చంపేస్తాం, నువ్వు దేవునితో సమానం చేసుకుంటున్నావు. అంటే కుమారుడు అంటే తన సొంత కుమారుడు, దేవుని సొంత కుమారుడు అంటే సమానుడు, దేవునిలో ఒక భాగమని అర్థమైనటువంటి యూదులు కూడా ఉన్నారు. దేవుడు త్రిత్వమని అర్థం చేసుకుని ప్రవశించిన ప్రవక్తల లేఖనాలు ఈ అజ్ఞానపు ప్రపంచానికి, మాకు మానవ జ్ఞానానికి, మాకు తర్కానికి అర్థం కావాలి. మా తర్కం మేము అనుకుంటున్నట్లు అర్థమైతలేదు. అలా ఎలా సాధ్యమవుతుంది? దేవుని లోపల ఒక దేవుడైన భాగం వచ్చి ఏమి లేనివాడుగా, ఏ శక్తి లేనివాడుగా, కేవలం నరుడుగా ఎలా మరణించగలడు? ఎలా త్యాగం చేయగలడు? ఎలా ఏమి తెలియని వాళ్ళు ఎలా ఉండగలడండి అని అర్థముగాక అపార్థం చేసుకుంటున్నారు. ఒక్క విషయం మాత్రం మర్చిపోతున్నారు, దేవునికి సమస్తము సాధ్యమే. మనుషుడిగా రాగలడు, దేవునిగా రాగలడు, ఏ స్థితిలో కూడా రాగలడు. ఆయన యాజకుడు, అతిథి, ఆయన ఆత్మ, ఆయన కాపరి, ఆయన గొర్రెపిల్ల అని ఎన్నో ఆయనకు బిరుదులున్నాయి. ఏ స్థితికైనా రాగలడు, ఏదైనా చేయగలడు, సమస్తము తనలోనికి తీసుకోగలడు, సమస్తం మళ్ళీ బ్రహ్మాండాన్ని బయటికి తీసుకురాగలడు. ఇది దేవునికి సాధ్యం అనే దానికి నమ్మటానికి వాళ్ళ వల్ల అవ్వట్లేదు. కనుక నా సొంత తండ్రి అని అన్నాడట. మళ్ళీ ఒకసారి ఆ వచనం చదివి మళ్ళీ కిందికి వెళ్దాం. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ఆయన దేవుడని చెప్పుకున్నాడు, ఒకటి దేవునితో సమానుగా చేసినందుకు చంపాలనుకున్నారండి. అసలు ఇదే దేవునితో సమానుడని చేసుకున్నాడట. దేవుణ్ణని అంటే దేవుణ్ణని చెప్పుకొని దేవునితో సమానుడు. యేసుప్రభు అంటున్నాడు ఆయన నా సొంత తండ్రి. ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన వచనం చూపిస్తారు. రోమా 8:3. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి. చాలు సార్, దేవుడు తన సొంత కొడుకుని, అక్కడేమనుకున్నాము యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ మాటలో వైనము చూడండి. ఆ మాటలోని వైనాన్ని, ఆ పద్ధతిని కరెక్ట్గా మీరు గుర్తుపడితే క్రీస్తు ఎవరో స్పష్టంగా మీకు తెలిసిపోద్ది. నా సొంత తండ్రిను చెప్పుకున్నావు, దేవునితోను సమానం చేసుకున్నావు, అందుకే చంపుతామని వాళ్ళు అన్నారు. ఈయన సొంత తండ్రి అని. నా సొంత తండ్రి అంటే మాకు తండ్రి కాదా దేవుడు? మీకు తండ్రే కానీ నాకు సొంత తండ్రి, మీకు సృష్టిని బట్టి తండ్రి. సృష్టిని బట్టి ఈ లోకములో ప్రతివానికి ఆయన తండ్రే. సృష్టించింది కదా ఆయన తండ్రి, సృష్టింపబడ్డ తండ్రి. ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు తన సొంత కుమారుణ్ణి. ఈయనేమన్నాడు నా సొంత తండ్రి. తండ్రి ఏం చేసిండట, నా సొంత కొడుకును పంపాను అని పంపించాడట. ఆయన నా సొంత కొడుకు అంటాడు, ఈయన మా సొంత తండ్రి అంటాడు. ఇక్కడ కిరాయోళ్ళు ఎవరు మరి అంటే దీని అర్థం ఏంటంటే స్నేహితులారా, సృష్టింపబడ్డ వ్యక్తులు, కొడుకులు, బిడ్డలు ఆయనకు పిల్లలే. కానీ సృష్టింపబడ్డ పిల్లలు వేరు, సృష్టింపబడకుండా నిత్యత్వములో తండ్రిలో ఉన్న కొడుకు, కుమారుడు వేరు. ఆ కుమారుడు గురించి మాట్లాడుతుంది లేఖనం. కుమారుడు అనగానే
ఏదో మనం పుట్టినట్టు సృష్టిలో ఆయన కలగజేసినట్టు కలిగిన వాడు కాదు. పుట్టుట, నియమించుట, కలగజేయుట, ఇవన్నీ గురించి నేను అంతకుముందు వీడియోలో చెప్పాను. అంత ఒకటే అర్థం వస్తుంది, ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళే బయటకు వస్తాం, అర్థం అంతే. కానీ అక్కడ ఉన్నవారిలో ఉనికిలో ఉన్నారా, ఉనికిలో లేని వారు వచ్చారా? అది యేసుక్రీస్తు ప్రభుల వారు ఆల్రెడీ ఆయన వ్యక్తిత్వముగా ఉనికిలో ఉన్న దేవుడే దేవదూతగా, యెహోవా దూతగా, నరుడుగా అనేకమైనటువంటి నామములు కలిగి ఆయన బయటకు వచ్చి ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు సృష్టిలో. మిల్కీసేదెకు అనే నామం మీద, ఆ నామమున కూడా వచ్చాడు రాజుగా. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశవాళి లేనివాడు, ఆది అంతము లేనివాడు ఎవరు? సృష్టిలో ఉన్న దేవదూతలా? మీరు చెప్పండి. కెరూబులకు కూడా ఆది ఉన్నది, అంతం ఉన్నది. సృష్టి ఒక ఆరంభం ఉన్నది. సృష్టింపబడ్డ బ్రహ్మాండములో ప్రతిదానికి ఆరంభమున్నది, ఆరంభమున్న ప్రతిదానికి అంతమున్నది. కానీ మిల్కీసేదెకు అంతము లేదు, ఆరంభము లేదన్నప్పుడు కోనే ఏ ఆద్మీ, ఎవరైనా ఏ పర్సన్ కోనే అంటే ఆయన నరుడుగా వచ్చినంత మాత్రాన, నరుల్లాగా మాట్లాడుతున్న మాత్రాన ఇవన్నీ పనులు తన సంకల్పములోని పని నెరవేర్చుటకు వచ్చినప్పుడు అక్కడ నెరవేర్చే పాత్రలో ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాడు ఆయన. అది అర్థం కాక నీ ఇష్టం వచ్చినట్టు ఆయన గురించి మాట్లాడుతున్నావు. వాళ్ళకు అర్థం కాక రాళ్ళు పెట్టి కొట్టాలనుకున్నారట, వాళ్ళకు అర్థం కాకనే సిలువకేసిర్రట. ఇప్పుడు ఆయన అర్థం కాకనే చాలామంది 100% మంది క్రైస్తవులు తప్పుడు వ్యవహారంలో వెళ్ళిపోతున్నాడు. ఒకసారి యేసుప్రభుల వారు అంటాడు, నావన్నీ నా తండ్రివి, నా తండ్రివన్నీ నావి అంటాడు. అంటే అర్థం ఏంటి? ఎవ్వరికీ తెలియదు, మా ఇద్దరికీ తెలుసు, ఎందుకంటే మీ ఇద్దరము ఒక్కటే. అలా అన్నందుకే గొడవైంది. అక్కడ పంపింది ఒక్కడే ఒక కుమారుడు. ఎంతమంది కుమారులు ఉన్నారు కదా దేవదూతలు, 4 కుమారులు, వాళ్ళని పంపచ్చు కదా. 1 యోహాను 4:9 చదవమ్మా. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. చూసారా? తన సొంత కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, అంటే ఒక్కడైన కుమారుణ్ణి, అంటే ఒక్కడైన నాలోని త్రిత్వములో ఒకే ఒక భాగాన్ని పంపాను. దాని అర్థం అది. కుమారుడు అంటే ఆయనకు సమానుడు. కుమారుడు అనగానే మానవ జ్ఞానముతో పుట్టాడు, కలిగాడు అని ఈ సృష్టిలో జరిగిన దాన్ని బట్టి చూడకు నువ్వు. నేను అంతకుముందు వీడియోలు వినండి, అందుకే చెప్తున్నా. అందులో చాలా స్పష్టంగా చెప్పాను. ఆయన ఈ సృష్టిలో రవ్వంత పదార్థం చేయకముందు ఈ త్రిత్వము కలిగిన దేవుడు తన మనోప్రపంచంలో నిర్ణయం చేశాడు, సృష్టికి మనము ఎలా పరిచయం అయిదాం. ముగ్గురము 3 నామము దేవులు, 3 వ్యక్తిత్వములు కలిగిన వ్యక్తులుగా మనం ఎలా పరిచయం అవుదాం. ఏ నామముతో అంటే వాళ్ళకు బావ, బామ్మార్ది, చిన్న ఆయన అన్న పేర్లతో గుర్తు అవ్వడం ఇష్టం లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ 3 నామముల ఏకదైవత్వం ఉంది. ఆ ఒక్క దైవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు. ఇలాగే పరిచయం కావాలనుకున్నా అలా అయ్యిండి అనమాట. దాని పరమార్థం ఇంకా భవిష్యత్తులో నేను చెప్తాను మీకు. యోహాను సువార్త 5:21 చదవమ్మా. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. రైట్. తండ్రి చనిపోయిన వారిని లేపుతాడు కనుక కుమారుని కూడా లేపింది ఆయనే కదా అని లేఖనాలు ఉన్నాయి. మృతుల నుండి తనను లేపిన వాడు తండ్రి. మరి దీని సంగతి ఏంటి? తండ్రి ఎలాగో మృతులను లేపుతాడో యేసుప్రభుల వారు కూడా లేపుతాడట. అంటే ఆయన భాగమైన తన తండ్రి ఏమి చేయనో సమస్తం అది కూడా నేను చేయగలను, చేస్తాను. 1 యోహాను 1 అధ్యాయము 1 వచనం చదువు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆది నుండి ఉన్న జీవవాక్కు అంటే ఆది నుండి ఉన్న జీవవాక్కు మేము దేమి చూసిదేమో, మా చేతులు దేన్ని తాకినంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఆది నుండి, అదే 1 యోహాను ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడై ఉండేది. ఆ వాక్యమే 14వ వచనంలో శరీరధారి అయి వచ్చెను అని ఉంది. ఈ ఆది నుండి జీవము, ఆదిలో ఉన్న జీవము అంటే యేసుక్రీస్తు జీవధారకుడు, జీవము కలిగి ఉన్నవాడు, మృతులను లేపువాడు. కుమారుని శబ్దము విన్నప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు. తండ్రి శబ్దం విన్నప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు కాదు, కుమారుని శబ్దం వింటారట. ఆయన అంటే లేండి అంటే లేస్తారట. ఆయన వాక్కు జీవవాక్కు, ఆయన జీవము కలిగిన వాడు. యోహాను 5:25 ఉంటుంది, అది 26లో.
ఇకపోతే యోహాను సువార్త 14:6 ఉంటుంది, నేనే జీవమును. అంటే నువ్వు జీవమా? తండ్రి కదా జీవము గల్లవాడు. నేనే జీవమును, నేను నా ప్రాణం పెట్టుకున్నటకు తీయుటకు నాకు అధికారం కలదు. మరణించిన వారిని మా తండ్రి లేపుతాడు, నేను లేపుతా. మా తండ్రి ఏమేమి చేస్తాడో అవన్నీ నేను చేస్తా. నేను తండ్రి సమానం, నేను తండ్రిలోని భాగం. నేను తండ్రి యొద్ద నుంచి వచ్చుతి, తండ్రి దగ్గర ఏమి చూచితునో ఏమి నేర్చుకుంటున్నా అర్థం ఏంటో తెలుసా అనగానే అక్కడ కూర్చొని చెప్పండి సార్ అని చప్పట్టు కొట్టుకుని నేర్చుకున్నాను అనుకుంటున్నారు వీళ్ళు. కాదు, ఇంతకుముందు చెప్పానే, ఆ సృజనాత్మకమైన మనోప్రపంచములో భూత భవిష్యత్తు వర్తమానాలు ఏమేమి చేయబోతుండో, ఏమేమి జరగబోతాయో, ఎన్నున్నాయో ఎవరికీ తెలియదు. అవన్నీ యేసుకే తెలుసు. కనుక ఆ తండ్రిని బయలుపరిచేవాడు ఈయనొక్కడే, ఈయనని పూర్తిగా బయలుపరిచేవాడు ఆయనే. అందుకే తండ్రి అద్వితీయుడే, కుమారుడు అద్వితీయుడే. నా సొంత తండ్రి అని ఈయన అంటాడు, నా సొంత కొడుకు అని ఆయన అంటాడు, నా దేవా అని ఈయన అంటాడు, నా దేవా అని ఎబిర్ పత్రికలో ఆయన అంటాడు, నా దేవా అని ఈయన అంటాడు. ఏంటండి మీరు అసలు ఏం కథ ఏంది? ఏం లేదు, ఒక్కటే నమ్మాలరా మీరు తెలుసుకొని, నేను త్రిత్వమై ఉన్నానంతే. సకల బ్రహ్మాండం సాక్ష్యం ఇస్తుందని అంతకుముందు వీడియోలో చెప్పాను, వినండి వెనకకెళ్ళి. ఈ సకల బ్రహ్మాండం మొత్తం సాక్ష్యం ఇస్తుంది దేవుడు త్రిత్వమై ఉన్నాడని, విశ్వములోనే ముద్ర కలిగి ఉన్నది. అంతెందుకు, నువ్వు బతుకుతున్నావే మానవుడివి, నీవే ఒక త్రిత్వ భాగం కలిగి ఉన్నావు. శరీరము, ఆత్మ, ప్రాణము, 3 భాగాలు ఎందుకు ఉండాలి? చూడండి, ఆలోచించండి. 3 భాగాలు కలిగిన వ్యక్తిని ముగ్గురు అంటారా, ఒక్కడే అంటారా? యోహాను సువార్త 2:24 చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. దేవుడు అందరినీ ఎరిగినవాడు అనగా అందరి హృదయ రహస్యాలు ఎరిగినవాడు. యేసు ప్రభుల వారట అందరి రహస్యాలు ఎరిగినవాడు. అందరి రహస్యాలు, మనుషుల హృదయ రహస్యాలు, ఒక వ్యక్తి హృదయ రహస్యాలు ఈ విశ్వలోకాలలో దేవదూతలకు కూడా తెలియదు. ఈ సంగతి మీకు తెలియదు. దేవదూతలకు కూడా మన అంతరంగంలోని రహస్యాలు తెలియదు. అందరి హృదయ రహస్యాలు ఎలా ఎరుగుతాడు యేసు ప్రభుల వారండి? ఒకసారి అదే 1వ అధ్యాయం 48వ వచనంలో ఏం జరిగిందో చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిన్నని అతనితో చెప్పాను. రైట్, ఫిలిప్పు నతానియేలును పట్టుకొని వస్తున్నాడు. నేను మెస్సయ్యను చూపిస్తాను రావా, ఇన్ని రోజులు మనం ఎదురు చూసిన ఆయన వచ్చేసిండు. గాయన ఎట్లా అవుతాడు, అక్కడి నుంచి ఎట్లా? ఆయన అనుమానం ఉండే కొంచెం, నేను చూపిస్తారా అని తీసుకెళ్ళాడు. ఈయన రాగానే సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన నిజమైన ఇశ్రాయేలుడు, భక్తుడు. అంటే నువ్వు ఎలా ఎరుగుదువు? నేను ఎలా తెలుసు నీకు? ఫిలిప్పు నిన్ను ఆ అంజూరపు చెట్టు కింద నువ్వు ఊకొని ఉన్నప్పుడు పిలిచాడే, అప్పుడే నాకు తెలుసు, నిన్ను చూశానంటాడు. ఎలా చూస్తావు? ఈ యేసుప్రభు ఎవరండి అసలు? ఎవరికైనా అర్థమైందా? ఈయన సర్వం దుష్టంతర్యామి, అన్నీ చూస్తాడు, ఇక్కడే కూర్చొని విశ్వలోకాలన్నీ చూస్తాడు. మానవ దేహములుంటే చూడడా? చూడగలడు. అన్నీ తెలుసు ఆయనకి, అందరి అంతరంగాలు తెలుసు. ఏమనుకుంటున్నాడో కూడా ఆ నతానియేలు కూడా చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం ఇది! ఆయన ఏమై ఉన్నాడో, ఎలాంటి భక్తుడో, దేవుని మీద ఎంత ప్రేమ ఉన్నదో అది కూడా చెప్తున్నాడే. అంటే ఈయన మానవుడు కాదు, దేవదూత కాదు. ఇది మీ మైండ్లో ఫిక్స్. మరి దేవదూతల్లో కెరుబు కాదు, దేవదూతలు కాదు, యేసు మానవుడు కాదు. మరి ఎవరైనా అద్వితీయ కుమారుడు, సొంత దేవుని కుమారుడు. ఈ మాటని మీరు గుర్తుపెట్టుకోండి. అద్వితీయ కుమారుడు, సొంత కుమారుడు అంటే ఏంటిది? అద్వితీయ దేవుడు, సొంత తండ్రి అంటే ఏమిటి? ఈ సొంత అంటున్నారు ఏంది ఒకరికొకరు? అంటే వేరే వాళ్ళు కుమారుడు కాదా అనే ప్రశ్న నుంచే మనం ఇవన్నీ తీసుకొచ్చాం. హెబ్రీ 1:7 చదవమ్మా. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. దేవా అని ఎవరంటున్నారు? తండ్రి అయిన దేవుడు యేసుని అంటున్నాడు. దేవదూతలను ఎప్పుడన్నా దేవా అన్నారా? దేవదూతలు ఎప్పుడైనా నా సొంత తండ్రి చెప్పాను వచ్చి తిని అని గాబ్రియల్ అన్నాడా? మన మహాజ్ఞాని అయినటువంటి దానియేలు దగ్గరికి వచ్చాడు, నేను సొంత తండ్రి పంపితే వచ్చి తిని అన్నాడా? ఎప్పుడన్నా? అనలే. ఈ మాట ఏ దేవదూతను అన్నగారు నా సొంత తండ్రి అనలేరు. అందుకే యూదుల కోపం వచ్చింది యేసు అంటే. యేసు అన్నాడు ఆ మాట. అసలు ఈ మాటలు మీకు అర్థమైతే లేవు. మొట్టమొదట సొంత తండ్రి, నీ సొంత కుమారుడు అనే మాటని ఎందుకు వాడుతున్నాడంటే, ఇక అది అనపోతే ఇంకేమని అంటారు? మీరు ఏదైనా కొత్త పదం చూసి కనిపెట్టండి. మరి
యేసుప్రభుల వారు ఆయనలో భాగం అనే వచ్చింది కదా నరుడుగా. నేను సొంత కొడుకుని అని నా సొంత తండ్రి అని అనకపోతే వేరే ఏదైనా భాష ఉందా, వరుస ఉందా? మీకు తెలిసిన కొత్త వరుస ఉంటే పెట్టండి పేరు. మరి ఆయనలోని భాగం దిగొచ్చింది అనడానికి మీ దగ్గర వేరే వరుస ఏదైనా పేరు ఉంటే పెట్టండి పేరు. మరి ఏ పేరు సెట్ కాదు, అదొక్కటే సెట్ అవుతుంది. కుమారహ, ఆ సృజనాత్మకమైన శక్తి గర్భము నుండి, త్రిత్వమైనటువంటి వ్యక్తి శక్తి క్షేత్రము నుండి ఒక అంశ బయటికి రావడం, దాన్ని పుట్టడము, కలగజేయడము, నియమించడం అనే మాటలు వాడాడు. అదే కుమారుడని, సొంత కుమారుడని వాడాడు. ఇది బైబిల్ మొత్తం సారాంశము. స్నేహితులారా, కొద్దిగా ఓపిక పట్టండి, ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి పెడతాను, ఒక్కొక్కటి మెల్లిగా చూడండి. అప్పటి వరకు ఇప్పుడు నేను చెప్పినవి లేఖనాన్ని ఖచ్చితంగా మీ బైబిల్ ముందు పెట్టుకొని, ఈ వచనాలను రాసుకొని మీరు చదివి మీరు ఆలోచించండి. ఆ దేవుడు మీ మనోనేత్రములను తెరిచి మిమ్మల్ని జ్ఞానులు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, విన్నటువంటి వాక్యము అందరి ఉదయంలో ఫలింపచేసి ముందుకు నడిపించుమని యేసయ్య పేరిట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.